పోయిన ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు ఏ పార్టీ నడిచినాయో అసెంబ్లీ ఎన్నికలలో కానీ లోక్సభ ఎన్నికలలో కానీ మనం తీసుకోవచ్చు. అంతే వేగంగా ఈ అలవిగాని హామీలన్నీ ఇచ్చుకుంటూ పోయిరు కదన్న. ఈ అలవిగాని హామీలు 6 గ్యారెంటీలు, దాని కింద సబ్ గ్యారెంటీలు 13 ఉన్నాయి. హామీలన్నీ తీసుకుంటే 420 హామీలు అవుతాయి. ఈ హామీలు అమలు చేస్తుందని మీరు ఏమన్నా నమ్ముతున్నారు? అంటే హామీలు అన్ని అమలు చేయకపోయినా కొన్ని అమలు అవుతాయి. అయితే ఆ కొన్ని అమలు చేయడానికి ఏమైందంటే 2 మార్గాలు ఉంటాయి వాళ్ళకు. ఒకటేమో అభివృద్ధి మొత్తం ఆగిపోతుంది సంక్షేమం కోసము. అప్పుడు కేసీఆర్ అన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు అన్నాడు. డబ్బులు లేకపోయినా కూడా అప్పు తీసుకొచ్చి డెవలప్ చేసిండు. వీళ్ళు ఎంతసేపు అప్పుల గురించి మాట్లాడతారమ్మా, 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని. బట్ ఆదాయం ఎంత పెంచిండు అనేది ఒకరైనా మాట్లాడతాను. 59,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2 లక్షల కోట్లు చేసిండు ఆయన. అంటే ఒక 4 ఏళ్ళు ఆయన పెంచిన ఆదాయాన్ని కడితే అప్పులు అనేది వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత వచ్చిందంత ఆదాయమే కదా. అంటే ఈ వాళ్ళకి అవసరమని చెప్తారు, అవసరం లేని చెప్పారు. జనం ఏమో మరి అడగాలి కదా, ఏడబెట్టిండు మరి 7 లక్షల కోట్లు అంటే తిన్నాడు అంటారు, 6 లక్షల కోట్లు తిన్నాడు అంటారు. తినొస్తుందా 6 లక్షల కోట్లు? అరుగుతుందా తింటే 6 లక్షల కోట్లు? ఏది పడితే అది మాట్లాడతారమ్మా. చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళ మధ్యలో మనం ఎట్లా ఉండగలుగుతున్నాము అని. రైతుల గురించి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆత్మహత్యలు మళ్ళీ పెరిగిపోయినాయి. పోయిన ప్రభుత్వంలో సంక్షేమం పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు బాగా మేలు చేసినాయి. ఇప్పుడు 10,000 ఆయన ఇస్తా అంటే నేను 15,000 ఇస్తాను అన్నాడు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఎక్కడ ఇస్తాండమ్మా? ఇప్పుడు మా మిస్సెస్ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది. కేసీఆర్ ఉన్న రోజులు రైతు బంధు పడ్డది. ఇప్పుడు ఈయన వచ్చిన కానీ రైతు బంధు ఆ 2 ఎకరాలకు ఇప్పటికి పడలేదు. నాదే చెప్తున్నా, నా కేసే. ఫస్ట్ విడత మొత్తం పడ్డాయనంట. మరి పడాలి కదా, మరి 2 ఎకరాలే కదా. పడలేదు, ఇప్పటికి పడలేదు. ఎంక్వైరీ చేసుకోమని మొత్తం అందరికీ వేసినామని వాళ్ళు చెప్తారు. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అట్లా నా దగ్గర చాలామంది చెప్పిండ్రు మాకు రాలేదని. యాదే ఎకరం 2 ఎకరాలకు రాలేదు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఎంతమందికి రాలేదు అట్లా? ఎందుకు రాలేదు చెప్పాలి. ఇప్పుడు నేనైతే అందరికి తెలిసిన వ్యక్తిని కదా, ఎంక్వైరీ చేసుకొని మా మిసెస్ పేరు మీద ఎందుకు పడలేదు అంటే నేను అనేది ఏంటంటే మాయమాటలు చెప్తే నడవదమ్మా. అంటే ఆయన ఇవ్వాల్సిన టైంకి ఇవ్వలేదు. పంట చేతికి వచ్చిన తర్వాత ఇస్తే ఉపయోగం ఏమున్నది అంటే నాట్లేసే ముందు ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా ఇక కోతకు వచ్చే టైంకి ఇచ్చిండు ఆయన, పంట చేతికి వచ్చే టైంకి ఇచ్చిండు. అప్పులన్నీ పెరిగిపోయినాయి వాళ్ళకు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటాడు. చేస్తాడు. ఎందుకు అని అంటే 1 నెల ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం మొత్తాన్ని వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే కేసీఆర్ చేసినట్టుగానే అప్పులు చేయాలి. అయితే కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి సంక్షేమానికి పెట్టలే, అప్పులు తెచ్చి అభివృద్ధి మీద పెట్టిండు కాబట్టి 60,000 కోట్లు 59,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పోయింది. ఈయన సంక్షేమానికి ఇస్తే పెరుగుతుందా? ఇంకా వడ్డీలు పెరుగుతాయి, దాని మీద వడ్డీ పెరుగుతుంది. ఆయన కనుక 4 ఏళ్ళు ఉండి కనీసం ఈ 13 హామీలను అమలు చేసినా కూడా 20 లక్షల కోట్లకు పోతుంది అప్పు. ఒకవేళ ఆయన చేయదలుచుకుంటే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చేయదలుచుకుంటే వచ్చే ఆదాయం అంతా అభివృద్ధి పోతుంది. ఈ తెచ్చిన అప్పులన్నీ సంక్షేమానికి పోతాయి. ఈ కేసీఆర్ 6 లక్షల కోట్లు చేసిండో లేదో కానీ ఈయన మాత్రం ఇంకొక 10 లక్షల కోట్లు చేస్తాడు. లేకపోతే వేరే మార్గమే లేదు ఆయన దగ్గర. ఆదాయం పెంచుకోవడానికి ఇంకా వేరే మార్గాలు ఏం లేవు. కాబట్టి ఏం చేసినా ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఉండాల్సి వస్తుంది. సరే ఆయన చుట్టూ ఎవరైనా మంచి మేధావులను పెట్టుకొని ఇంకా ఆదాయాలు ఎట్లా పెంచాలి. ఇందాక నేను కాళేశ్వరం చెప్పిన కదా, కరెంటు బిల్లులు పే చేయడానికి ఎట్లా ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయని అట్లా కనుక రేవంత్ రెడ్డి ఈ భేషజాలకు పోకుండా కేసీఆర్ని తిట్టకుండా ఒక మేధావిలాగానే ఆలోచించి మేధావులను పెట్టుకొని విషయ పరిజ్ఞానం ఉన్నోళ్ళని పెట్టుకొని అట్లా చేస్తే ఆయన కొంతకాలం కొనసాగుతాడు కావచ్చు. కానీ ఇప్పటివరకు అయితే అట్లాంటి ఛాయలు కనబడట్లేదు. ఎంతసేపు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను రాజకీయాల జోలికి పోనన్నాడు, మళ్ళీ మొదలు పెడతాను ఉన్నాడు. ఇప్పుడు ఒక అంశం మాట్లాడుకోవాలన్నా, రేపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మిలాఖత్ అనే అంశం ఒకటి తెర మీదకి వస్తుంది. రేపు మిలాఖత్ అవుతారు. ఆ మిలాఖత్ ఏమైనా తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉంటుందా, లేకపోతే ఆంధ్రాకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఎట్లాంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు వాళ్ళిద్దరు వేరు కాదు కదమ్మా, వాళ్ళిద్దరు వేరు. చంద్రబాబు లేకుండానే పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు, చంద్రబాబు లేకుండానే ముఖ్యమంత్రి అయ్యిండా. ఇప్పుడు బయటికి మా ప్రజాభవన్లో కలుసుకోవడానికి మీడియా ముందు కళ్ళు కప్పడానికి కానీ రోజు మాట్లాడుకుంటలేరు వాళ్ళు. ఈయన ప్రమాణ స్వీకారానికి పోనంత మాత్రాన మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనతో మాట్లాడకుండానే ఉన్నాడా? మొత్తం ఆయన గెలిపించడానికి కష్టపడ్డది టీడీపీ. కనీసం క్యాండిడేట్లను కూడా పెట్టలేదు. ఎంత లేదన్నా వాళ్ళకు పర్సంటేజ్ ఉంది కదా. పోయినసారి ఎన్నికల్లో 15 మంది దాకా గెలిచారు కదా. మరి ఎందుకు వాళ్ళు ఎమ్మెల్యేలను నిలబెట్టలేదు, ఎందుకు ఎంపీలను నిలబెట్టలేదు? ఎవరి కోసం, ఎవరిని
నేను పోటీ పడతా ఆయనతో అంటున్నాడు చంద్రబాబు నాయుడుతో. రేపు నీ మీటింగ్లో ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలి. అది జగన్ పెట్టింది కదా. పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లను ఏదైతే రూల్ ప్రకారము వరద నీరు వచ్చినప్పుడే తీసుకుపోవాలి. నాగార్జున సార్లో పోలీసులను ఉపసంహరించుకోవాలి. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పచెప్పద్దు. వీటి మీద ఏకాభిప్రాయానికి రమ్మని. రేపు బుంగలు పెట్టంగానే ఏమంటారంటే 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో విభజన జరగలేదు, మాకు కరెంటు డబ్బులు రావాల్సి ఉండే, సీలర్లో పోయినవి ఉన్నాయి కదా అన్ని కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ, మాకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదు, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి మాకు రావాలి. ఈ 2-3 మంచి ముచ్చట్లు చెప్పి ఛాయ్ తాగి ఎవరికి వాళ్ళు సపరేట్ అవుతారు. లోపల జరిగేది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే రేపు మహాకూటమిని ఎట్లా పెట్టాలి, రేపు కాంగ్రెస్లోకి వెళ్ళి ఏమన్నా రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉంటే మహాకూటమికి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే చంద్రబాబు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముందు పెట్టుకొని పోతారు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు నేను కొనసాగేటట్టు కనబడతలేదు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇవన్నీ డ్రామాలు. నేను అంటున్నా కదా, ఇప్పుడు మీ వీడియో ద్వారా నేను చెప్తున్నాను, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణకు గొడ్డలి పెట్టు, కృష్ణా నదిని మొత్తాన్ని మళ్లించేది, దాన్ని ఉపసంహరించాలని ఎజెండాలో పెట్టుకోనండి. పోనీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తీసుకుపోకుండా ఆపమనండి. నాగార్జున సార్ నుంచి పోలీసులను విత్డ్రా చేసుకోమనండి, వాళ్ళు పెట్టిన పోలీసులే కదా. కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పి కేంద్రానికి లెటర్ రాయమనండి. చేస్తాడా? అది చేస్తే ఆయన తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు, అది చేయకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గులామని అనుకోవాలి. చూద్దామన్న రేపు ఏం జరుగుతుంది, ఏం ముచ్చట్లు చెప్తారనేది రేపు చూడొచ్చు మనం. అయితే ఇక్కడ టీడీపీ ఇక్కడ అడుగు పెట్టబోతుంది, రేవంత్ రెడ్డి అండ చూసుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడికి రాబోతానని ముచ్చట్లు పడుతుంది. దానికి ఏం చెప్తారన్న మీరు? వస్తే మంచిదే, తొందర రమ్మని అంటున్నా. వద్దని మనమే మీరే అంటలేను. ఇప్పుడు ఎట్లా ఎందుకు రమ్మంటున్నా అంటే చంద్రబాబు ఒక్కసారి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయమంటేనే 88 సీట్లు ఇచ్చిండు టీఆర్ఎస్కు. ఇచ్చిందా? ఆయన వచ్చినందుకే. ఇప్పుడు కనుక మళ్ళీ వచ్చి పార్టీ పెట్టిండు అనుకో, కేసీఆర్ మీద పాలు కాదు అమృతాభిషేకం చేసినట్టు, పాలాభిషేకం కాదు, ఏం ఖర్చు పెట్టకుండా కేసీఆర్ మళ్ళా 50 అప్పుడు 88 మంది కదా, ఇప్పుడు 100 మందిని గెలిపించుకోగలుగుతాడు. తొందర రమ్మనాలి, రెడ్ కార్పెట్ పర్వాలి. మళ్ళీ ఆంధ్రలో చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడేమో రహస్యంగా సాటుకు నడుస్తుంది రేవంత్ రెడ్డిను చంద్రబాబు ముచ్చట. ఇప్పుడు బహిరంగం అయింది కదా, బహిరంగం అయితే మన జనానికి తెలుస్తుంది ఆంధ్రలో పాలనలో మనకు ఎట్లుండే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకి ఏజెంట్కి ఈయన పనిచేస్తే ఎట్లుంటుంది తెలుస్తుంది కదా. అప్పుడు కూడా సోయరాదా? చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. కాబట్టి చీకట్లు ఇప్పుడు ఇది చీకటి యుగం, ఈ 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో చీకటి. అప్పుడే కేసీఆర్ గొప్పతనం ఏందనేది అర్థమవుతుంది. నడవనియాలే. ఇప్పుడు దినం అన్నప్పుడు రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది. జీవితం అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. రాజకీయాలలో కూడా జనం చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేకుంటే జనానికి అర్థం చేయించడంలో ఈ పార్టీ నాయకులు చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేకుంటే అబద్ధాలు నమ్మే పరిస్థితి రావడం వల్ల కావచ్చు, ఓ కష్టకాలం వచ్చింది మనకు. ఈ కష్టకాలంలో జనానికి సోయ వస్తుంది. అరే మంచిగా ఉన్నోని మనం పాడు చేసుకున్నాం, మనమే నెత్తిన పెట్టుకున్నాం కదా. ఇక అంటే సామెత ఉంటుంది కదా, ఇష్టం లేని మగడు నెత్తికి ఎక్కించుకున్నప్పుడు తన్నిన పడాలి, కొట్టిన పడాలి, గుద్దిన పడాలి. కూర తెచ్చుకున్న కోడలు కొర్రై వాత పెట్టినట్టు అనేది ఒక సామెత ఉంటుంది. అదే అట్లాంటి సామెతలు నీ దగ్గరనే ఉంటాయి. అదే ఈ సామెతలు లెక్క అవుతుంది.